ఇంకొకటి ఏ హామీలు అమలు చేయమంటారు? రైతు బంధు ఆపమంటారా, పెన్షన్లు ఆపమంటారా? అంటే మరి నువ్వు ఇదే ప్రశ్న నువ్వు ఎలక్షన్లో హామీలు ఇచ్చేటప్పుడు నువ్వు ప్రజలను అడగాల్సింది. మీ అవసరాలు ఏంటివి, ఏం హామీలు ఇవ్వాలి మేమని చెప్పేసి నువ్వు వాళ్ళని అడిగితే వాళ్ళు నీకు చెప్పేవాళ్ళు. నువ్వు అడ్డగోలు హామీలు అన్నీ ఇచ్చేసి మీకు ఏది కావాలని చెప్పేసి వాళ్ళని అడగటం అనేది అది తెలివైన నిర్ణయం కాదు. ఒక రాజకీయ పరిపక్వత ఉన్న నాయకుడు అటువంటి వ్యవహారం నడపకూడదు. అది ఎందుకంటే కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఈరోజు బడ్జెట్ ఏమో లేదంటున్నారు. కోదాడవైనా సరే, వరంగల్ అయినా సరే హెలికాప్టర్లనే పోతున్నారు మీ మంత్రులు, లేదనుకుంటే మీ పార్టీ నేతలు అన్నటువంటిది కూడా క్లెయిమ్ చేసినటువంటి పరిస్థితుల్లో నిజంగా అంటే మరి మినిస్ట్రీ సంబంధించిన రోజులలో లేదంటే పార్టీని లేదనుకుంటే ఈ పాలనను హ్యాండిల్ చేయడంలో మరి రేవంత్ గారి ఎక్స్పీరియన్స్ సరిపోతలేదా? ఏంది అసలు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఇట్లే ఉంటుంది అనే దానికి మళ్ళీ వీళ్ళు నిదర్శనంగా చూపిస్తున్నారు 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వస్తే కూడా.